భయంగా ఉంది సీను. ఎప్పుడు నేను మా నాన్నను వదిలిపెట్టి ఉండలేదు. మా నాన్న నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకే నువ్వు అనవసరం కంగారు పడతావు? మనం ఏం కావాలని ఉండిపోలేదు కదా. అలా అంటావేంటి? నేనే ఇంత కంగారు పడుతూ ఉంటే మా నాన్న ఇంకెంత కంగారు పడుతూ ఉంటారో. ఏం కాదు లలిత, నువ్వు భయపడకు. అది కాదు, మా నాన్న గురించి నీకు తెలీదు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తుందని ఆయన మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? నాకు తెలీదా? నాకు మా నాన్న ఎంతో, మీ నాన్న కూడా అంతే. చూడు లలిత, ఇప్పుడు మనం ఏం చేసినా ఇంటికి వెళ్ళాం కదా, రేపు తెల్లవారుజామున వెళ్ళిపోతాం. ఓకే? ప్రేమ దోమ అంటూ తిరిగి బంగారం లాంటి తండ్రిని పొట్టలు పెట్టుకున్నావు కదే. నిన్ను కన్న పాపానికి పరువుగా బతికిన మాస్టర్ తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చిచ్చి, నీది ఒక జన్మేనా? ఎవరేమనుకున్నా సరే లలిత నేను ప్రేమిస్తాను. నేను ఎవరి మాట విన్ను. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరు నా మాట వినలేదు. నేనేం తప్పు చేయలేదు, ప్రేమించానంతే. పిచ్చ పిచ్చగా మాట్లాడమంటే చంపేస్తాను. అన్నయ్య, వాడిష్ట ప్రకారమే జరగనివ్వండి. వాడిష్టం ఏంటి? మాటిచ్చింది నేను. నువ్విచ్చిన మాటనే నేను లగ్నపత్రిక అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చూడండి అత్తయ్య, మాట్లాడుకుంటే సరిపోదు, మనసులు తెలుసుకోవాలి. ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇంకెందుకన్నయ్యా నేను ఆగమ్మా, వాడి మాటలేం పట్టించుకో. నీ ఇంటికొచ్చింది నీ కొడుకుని నా అల్లుడుగా చేసుకోవాలని, కానీ ఆ అదృష్టం నాకు లేదు. లేదమ్మా, నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది. నా మేనకోడలే ఈ ఇంటి కోడలు. ఏమండి, ఏంటండి మీ పట్టుదల? వాడు లలితని ప్రేమించానంటున్నాడుగా. ఓహో, వెనకాలండి ఇదంతా నువ్వే నడిపిస్తున్నావు అన్నమాట. అది కాదండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మీకు తెలుసు. లలిత కంటే మంచి పిల్ల మన కోడలుగా దొరుకుతుందా చెప్పండి? ఏ, నా చెల్లెలి కూతురికేం తక్కువే. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ లలిత ఇక్కడికి వచ్చినా వీడెక్కడికి వెళ్ళినా పెళ్ళామని కూడా చూడదు. పొద్దు నుంచి ఏమీ తినలేదు, కనీసం ఈ పాలైనా తాగు. ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది లలిత. మనం ప్రేమించుకోవటం వల్ల ఇలా జరిగింది. ఇంకా ఈ ప్రేమలవి మనకొద్దు సీను. లలిత, నువ్వు ఏం మాట్లాడు? ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా వదిలేసే సీను. కొడుకుని ఎలా పెంచాలో తెలియకపోతే ఎలా పెంచకూడదో తెలుసుకో. ఈ ఎదవ ప్రేమలు మీ వైపు కానీ మా వైపు కానీ ఉన్నాయా? ఇదిగో మీ అందరికీ ఇదే చెప్తున్నాను. రేపే వాడిని వాళ్ళ అత్తయ్యతో అమెరికా పంపించడానికి నిర్ణయించుకున్నాను. ఇక్కడే ఉంటే ఉన్న పరువు కాస్త తీసేస్తాను. చెప్పురే కొడుకు. నువ్వు కూడా నన్ను అమెరికా పంపించేద్దామని చూస్తున్నావా?
ఎంత మాట అన్నారు బాబు. మీ దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. అయినా సరే మీరు నన్ను ఎప్పుడు పనుల్లా చూడలేదు. సొంత మనిషిలా చూసుకుంటున్నారు. మీ మనసులో ఏముందో ఆ మాత్రం నాకు తెలీదా? అవును బాబు, మీరు అమెరికా వెళ్ళట్లేదు, అమ్మాయి గారితోనే బయలుదేరుతున్నారు. నిజం బాబు. పద బాబు, మీరు తొందరగా వెళ్ళిపోవాలి. పదండి. నేను రాను. అది కాదమ్మా, సీన్ బాబుని వాళ్ళ అత్తగారితో అమెరికా పంపించేయాలనుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు అమెరికా అమెరికా అంటూ ఉంటావుగా. వెళసీను, నువ్వైనా ఆనందంగా ఉండు. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకున్నాం లలిత. ఆ ప్రేమే కదా సీను నాన్నని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కాదమ్మా, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు. అవునమ్మా, ఆ రాత్రి వీళ్ళ అత్తయ్య నాన్న లలిత ఇంతవరకు ఇంటికి రాలేదు. సీన్ వచ్చాడా? చూస్తే తెలియట్లేదా? నీ కూతురే సీనుని ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటుంది. ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ కూతురు వాడిని బల్లో వేసుకోవాలని చూస్తుంది. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తను చెప్పినట్లు తప్పేముంది? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పట్లా కాకుండా ఈ రోజు ఆగిపోయారంటే ఏదో కారణం ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసు. ముందు నువ్వు లోపలికి వెళ్ళావు. ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే చిన్నపిల్లలు అనుకుని వదిలేశాను. ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళింత పెద్దోళ్ళు అయ్యారని. నా కూతుర్ని మీరు నమ్మకపోయినా వారిద్దరి మీద నాకు నమ్మకం ఉంది. ఆహా, ఆ నమ్మకంతోనేనా వాళ్ళిద్దరిని బయటికి పంపించావు? నీ కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి బయటోళ్ళ పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెడతావు? నిజం తెలుసుకోకుండా మీ ఇష్టం మాట్లాడకండి. దానివల్ల నష్టపోయింది నా కూతురు. కావాలంటే నన్నానండి. సరే, తెల్లారేసరికల్లా వాడిద్దరిని నేనే వెతికి తీసుకొస్తాను. ఆ రోజు రాత్రి నేనెంత చెప్పినా వినకుండా మీ ఇద్దరిని తీసుకురావడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు చనిపోయాను. అంతేగాని మీ ఇద్దరు ప్రేమించుకున్నారని ఆయన చనిపోలేదమ్మా. నీ నాన్న నీ జీవితం నుంచి వెళ్ళిపోయాడు. నన్ను కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోమంటావా? చెప్పు లలిత, చెప్పు. నిన్నే. త్వరగా బయలుదేరండి బాబు.